హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందైతే మాత్రం బ్యాక్ సైడ్ కటింగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి. ముందైతే ఇలా ఫోల్డింగ్స్ అనే అటు ఉండాలి, మన వైపు ఇలా ఉండాలి చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం పెట్టుకొని ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ ఎగుడు దిగుడు ఉంటే మనకి ఎగస్ట్రా కట్ చేయడం కోసం ఈ క్లాత్ పావు ఇంచు ఉంచాను. 1 ఇంచ్ అనేది మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసమని అదే నడుముకి బెల్ట్ అంటారు కదా, ఆ మొక్క కోసమని 1 ఇంచ్ ఉంచాను. చూడండి ఫ్రెండ్స్, మన కొలత బ్లౌజ్ ప్రకారంగానే మనం కట్ చేస్తున్నాం చూడండి. దీనికి మనకేం కావాలి అనుకుంటే టేపు, అలాగే స్కేలు, అలాగే మార్కింగ్ పీసు, అలాగే కొలత బ్లౌజు. ఇది నడుము లూజ్ ప్రకారంగానే మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందైతే మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఇక్కడ వేసుకున్నాం కదా చూడండి, ఇలా నడుముకి ఇలా పట్టుకొని చూడండి, ఇవ్వండి ఇలా వేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడికి వచ్చింది 1 ఇంచ్ అనేది మనం డాట్స్ కోసం 1 ఇంచ్ ఉంచాలి. మనకి 2 ఇంచెస్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్. డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. నేనైతే 2 ఇంచెస్ పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మనకి ఎంత పొడుగు ఉన్నది అనేది చూసుకోవాలి ఒకసారి. పొడుగు అనేది చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ఇక్కడ నుండి పట్టుకొని భుజ వరకు పట్టుకోవాలి. పట్టుకొని మనకి ఇక్కడ కరెక్ట్గా మనం అంత పొడుగుందని కరెక్ట్గా కొలుచుకోవాలి. కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఎగస్ట్రా పావు ఇంచి కొలత. సేమ్ ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో చూసుకొని దీన్ని ఒక బాక్స్ కింద మనం కట్ చేయాలి. మన బాక్స్ కింద మనం పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే 16 ఇంచెస్ ఖర్చులతో పాటు ఇంకా సేమ్ ఇక్కడ అలాగే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. నేనైతే స్కేల్తోని ఆల్రెడీ మా స్కేల్ అయితే పెద్ద స్కేల్ కనబడలేదు, సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా బాక్స్లా రెడీ చేసుకుందాం మనం. ఇలా బాక్స్లో చేసుకున్న దాంట్లో బ్యాక్ సైడ్ అనేది మనకి కటింగ్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇలా బాక్స్ వచ్చింది చూసారా, స్ట్రైట్గా బాక్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ మనం వెనకాల బ్యాక్ సైడ్ ఇలా పట్టుకోవాలి కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఒక పావు ఇంచి మనకి ఇదిగోండి ఇక్కడ కుట్టు పడుతుంది. అలాగే ఇక్కడ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఖర్చు ఇలా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ నుండి అలా కట్ చేసుకోవాలి. అలా మనం మార్కింగ్ తీసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం నడుము ఇక్కడ సమానంగా ఎలా ఉందో చూసుకొని ఇలా మార్కింగ్ తీసుకొని ఇవ్వండి ఇక్కడ కొలుచుకోవాలి చూడండి. మనకి ఎంత హైట్ కావాలనేది కొలుచుకొని ఇవ్వండి. సేమ్ ఇక్కడ కుట్టి ఇక్కడికి వస్తుంది, ఒక పావు ఇంచి ఎగస్ట్రా పెట్టుకున్నాం చూసారా. కుట్టి ఇక్కడికి పావు ఇంచి ఎగస్ట్రా పెట్టుకున్నాం. అలాగే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది ఎలాగ మార్కింగ్ చేస్తాం అనేది చూడండి. ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బ్యాక్ సైడ్ మన బ్లౌజ్ ప్రకారంగానే మనం కుడుతున్నాము చూడండి. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కూడా ఉంచేసి కుడుతున్నాం. ఇవ్వండి ఇలా పెట్టుకున్నాం కదా. లోపలికి మడిచేసిన తర్వాత ఇలా మన మార్కింగ్ ఒక పావు ఇంచు కుట్టు కోసం, పావు ఇంచి మనకి కుట్టిన తర్వాత రావడం కోసం చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా చూపిస్తుంది. ఇక్కడ అలాగే సేమ్ మన చేతులు ఎత్తుతాం కదా భుజాల దగ్గర, కుట్టి ఇక్కడ పడుతుంది. అలాగే ఒక పావు ఇంచి ఎగస్ట్రా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇలా స్కేల్తో గీసుకోవాలి. స్కేల్తో ఇలా గీసుకున్న తర్వాత చూసుకోవాలి చూడండి. ఇక్కడ కూడా సేమ్ ఒక పావు ఇంచి ఎగస్ట్రా పెట్టాను. ఇవన్నీ పావు ఇంచి ఇది ఇక్కడ కుట్టినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇది ఇలా కటింగ్ చేయాలి చూడండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇగోండి ఇందులో మనం ఇలా కొలుచుకోవాలి టేప్తోని. ఎంత ఉంది ఇందులో, సగంకి ఎక్కడికి వస్తుంది 5.5 అంటే 2.5 అంటే 3.5 అంటే పావు తక్కువ 2.5 కన్నా ఒక 2 గీతలు ఎగస్ట్ ఇక్కడ పెట్టుకోవాలి ఒక డాటు. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచి పెట్టుకోవాలి. కరువు తిప్పడం కోసం 1 ఇంచి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్గా మనం ఇలా కరువు అనేది తిప్పాలి చూడండి.
ఇవ్వండి ఇలా కరువు తిప్పితే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? మన కొలత బ్లౌజ్ ప్రకారంగానే మనం కట్ చేసుకోవచ్చు. అలాగే టేపు కూడా ఇక్కడ అవసరం పడింది. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తున్నాను. ఇక్కడ మనం ఇలా కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా కరెక్ట్గా ఖర్చులు పెట్టుకునే దగ్గరికి వస్తే పర్వాలేదు, లేదు కొంచెం తగ్గినా ఎక్కువైనా తగ్గితే ఇక్కడ మనం అనేది కొంచెం ఇంచి అనేది పెంచుకోవాలి. ఇలాగా తగ్గితే ఎక్కువైతే తగ్గించుకోవాలి, తక్కువైతే పెంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవ్వండి కొలత కోసం ఇవ్వండి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే కట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. ఇది చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. సేమ్ ఇప్పుడు మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ సరిపోతుంది. పెద్ద సైజు వారిదేనండి. ఇవన్నీ ఇలాగే సేమ్ ఇలాగే మన కొలత ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. మన కుట్టు వచ్చేటప్పటికి ఇవ్వండి ఇక్కడ పడుతుంది, కుట్టు ఇక్కడికి వస్తుంది. ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.